నమస్కారం. వెనుకొనేసి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, పేకాట రాయుళ్ల అరెస్ట్. వినుకొండకు చెందిన జాతీయ చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాద్ కు ఘన సత్కారం. వినుకొండలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఓం నమః శివాయ అనుకుంటూ భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పౌర్ణమి కావడంతో భక్తులు వెలిగించిన దీపజ్వాలలతో ఆలయాలు కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది వారు తెలిపారు. ఈపురిలో మహిళ అనుమానాస్పద మృతిపై కేసు నమోదైనట్లు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. లక్ష్మి మంగళవారం ఉదయం గేదెలను తోలుకొని పొలంకి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం సమీపంలో చెరువు పక్కన ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అయితే మహిళ మెడలో ఉండవలసిన బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. వినుకొండ పట్టణ శివారులో రోడ్డుపై యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏడిపాలెం రోడ్డులో పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై మృతదేహం పడి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రోడ్డు ప్రమాదం సంభవించి యువకుడు చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వినుకొండకు చెందిన జాతీయ చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాద్ గుంటూరులోని బృందావన గార్డెన్ లో నటనాలయం సంస్థ ఆధ్వర్యంలో సన్మానం అందుకున్నారు. ప్రజా నాట్య మండలికి చెందిన శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆయన సత్కారం పొందారు. జాషువా, పులుపుల శివయ్య వంటి మహానీయుల గడ్డపై తాను పుట్టడం అదృష్టమని ప్రసాద్ పేర్కొన్నారు. వినుకొండ పట్టణ ప్రముఖులు, కళాకారులు ఆయనను అభినందించారు. నూజెల్ల మండలం రవ్వారంలో పేకాట శిబిరంపై ఎస్ఐ బివి కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పలువురు పరారవగా 6గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 50,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వినుకొండ మండలంలో పులుగు పిల్లి ప్రత్యక్షమైంది. హసన్ నాయుడు పాలెంలో రైతు వెంకటేశ్వర్లు పొలం పనులు చేస్తుండగా పులుగు పిల్లి కనిపించింది. దాన్ని పట్టుకుందామని ప్రయత్నించేలోగా అది తప్పించుకొని వెళ్లిపోయింది. సాధారణంగా పులుగు పిల్లి ఎక్కడా కనిపించదు. శేషాచలం అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ పిల్లి నుంచి తీసిన తైలాన్ని వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి వాడతారని సమాచారం. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.